హలో గాయస్, కోల్డ్ రూమ్ ఎక్స్పర్ట్కి స్వాగతం. కోల్డ్ రూమ్లో కూలింగ్ రాకపోవడానికి గల ముఖ్య కారణాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎవాపరేటర్లో ఫ్యాన్స్ రన్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్జీరోలో సప్లై వచ్చిందా, సబ్జీరో ఆన్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. సబ్జీరోలో కూడా సప్లై వచ్చేసి ఆన్ అయ్యి ఉంటే కండెన్సింగ్ యూనిట్కి సప్లై వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. కంప్రెసర్ కూడా ఆన్ అయి ఉంటే అప్పుడు గ్యాస్ ఉందా తగ్గిందా అని గేజ్ మీటర్ పెట్టి చెక్ చేయాలి. కంప్రెసర్ రన్నింగ్లో ఉన్నప్పుడు గ్యాస్ R22 ఉన్నట్లయితే సక్షన్స్ ప్రెషర్ 50 to 60 PSI, డిశ్చార్జ్ ప్రెషర్ వచ్చేసి 180 to 230 PSI వరకు ఉండాలి. సెక్షన్లో 10, 20, 30 PSI ఉంటే కూలింగ్ తగ్గడానికి కారణం ఇదే అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ లీకేజ్ ఎక్కడ ఉందనేది ఎలా కనిపెట్టాలో చూద్దాం. ముందుగా సిస్టమ్ని ఆఫ్ చేయాలి. అందులో ఉన్న R22 గ్యాస్ని వదిలేసి నైట్రోజన్ గ్యాస్ ఒక 300 PSI వరకు చార్జ్ చేయాలి. నైట్రోజన్ గ్యాస్ వేసిన తర్వాత కాపర్ పైపింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ చాలా స్పష్టంగా గమనించాలి, ఎక్కడైనా ఆయిల్ ఉందా అని. ఎందుకంటే లీకేజ్ ఉన్న దగ్గర లైట్గా ఆయిల్ వచ్చి ఉంటుంది కాబట్టి. ఎక్కడ కూడా ఆయిల్ కనిపించకపోతే ఒక స్పంజ్ తీసుకొని సోప్ వాటర్ ద్వారా ఎక్కడైతే జాయింట్స్, ఫ్లేర్ నట్స్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇంకా ఎవాపరేటర్లో క్యాపిలరీ దగ్గర, ఎక్స్పెన్షన్ వాల్స్ దగ్గర కూడా చెక్ చేయాలి. మరి మైనర్ లీకేజ్ ఉండి దొరకకపోతే ఎవాపరేటర్ అవుట్డోర్ యూనిట్ పైపింగ్ని మొత్తం సపరేట్ చేసి పిన్ వాల్ సహాయంతో నైట్రోజన్ గ్యాస్ వేయాలి. అప్పుడు ఎందులో స్పెషల్ డ్రాప్ అవుతుంది అనేది గమనించాలి. ఇలా చేయడం ద్వారా చాలా సులభంగా లీకేజ్ని కనిపెట్టవచ్చు. లీకేజ్ కనిపెట్టిన తర్వాత నైట్రోజన్ గ్యాస్ మొత్తం తీసేసి లీకేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ బ్రేజింగ్ చేసి 45 minutes 1 hour వరకు వాక్యూమ్ చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. వాక్యూమ్ చేసిన తర్వాత గ్యాస్ స్టార్ట్ చేసి సిస్టమ్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత సెక్షన్ డిశ్చార్జ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. ముందు చెప్పిన విధంగా సక్షన్స్ ప్రెషర్ వచ్చేసి 50 PSI to 60 PSI వరకు, డిశ్చార్జ్ ప్రెషర్ వచ్చేసి 180 to 230 వరకు టాప్అప్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, లీకేజ్ ఐడెంటిఫై చేసే పద్ధతి. కొత్తగా నేర్చుకునే టెక్నీషియన్స్కి, బేసిక్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఆ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మేము ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాం. థ్యాంక్ యూ.